ఏంటే నీ రూమ్ లోపల రావడానికి చెల్లినైనా నాకే నాట్ అలౌడా? ఇప్పుడేం చేస్తావే? అయినా నీ లైఫే బాగుంది, నీకు బెడ్ అయినా ఉంది, నాకు అది లేదు. అయినా ఒకే ఇంట్లో ఉంటూ ఆ పార్షాలిటీ ఏంటో అసలు. నీకు స్పెషల్ బెడ్ ఎందుకే అంటే నువ్వు ఏమన్నావు? నేను నీకు అక్కని, అందుకే టాప్ లో ఉంటా. నువ్వు నా చెల్లివి, ఎప్పుడు కిందే ఉంటావు. ఇప్పుడు చూడు, చెల్లిని నేనే టాప్ లో ఉన్నా. అబ్బా, ఇప్పుడే చెక్కిన హోటల్ రూమ్ లో ఎంత నీట్ గా ఉంది. ఒప్పుకోవాలే, అమ్మ తిట్టడంలో తప్పే లేదు. అక్క రూమ్ చూడు ఎంత నీట్ గా పెట్టుకుంటుందో, చూసి నేర్చుకో. అమ్మో, అమ్మో, అసలు అక్కకి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే చంపేస్తుంది. ఈ ఫోటోలో కూడా ఎక్కువ స్పేస్ నువ్వే తీసుకున్నావు చూడు. చా, అమ్మో వద్దులే. అటాచ్డ్ బాత్రూమ్, హా? జస్ట్ 2 years ఏజ్ గ్యాప్ కి పుట్టినందుకు ఇన్ని బెనిఫిట్సా? ఎంత బాగుంది దీని కలెక్షన్. ఛా, నేను దీని పర్సనాలిటీకి ఏమాత్రం దగ్గరలో ఉన్నా నేను దీంట్లో ఏ ఒక్కటి వదిలేదాన్ని కాదు. ఇది మనకి సెట్ అవ్వదులే. వాట్? ఈ షేడ్ ఉందా నీ దగ్గర? ఎన్నిసార్లు అడిగానే నేను, లేదని అబద్ధం చెప్పావు కదా. ఎక్స్పెన్సివ్ అని పొగరే నీకు. నెక్స్ట్ టైం ఇది వేసుకున్నప్పుడు తన రియాక్షన్ చూడాలి. ఇది ఇక్కడ ఉండిందా అక్కడ ఉండిందా, మళ్ళీ దాని డౌట్ వచ్చేస్తుంది. లేకపోతే ఇక్కడే ఉండిందిలే. నాకెందుకు దొరకవు ఇంత అందమైనవి? అయినా పక్కడవే మనకి ఎక్కువ నచ్చుతాయిలే. ఇక్కడేముంది? ఏం లేదా? ఈ బుక్ ఏంటి? దీని పర్సనల్ డైరీ. ఇది కదా మనకు దొరకాల్సిన స్టఫ్. డోర్ లాక్ చేశారేంటి? జనరల్ గా చేరే. షిట్, ఇది వచ్చేసినట్టుంది. చైత్రి, ఎవరో బెల్ కొడుతున్నారు చూడు. చూస్తున్నా మమ్మీ. ఏంటి డోర్ వేశారు? ఏ వేయకూడదా? ఆగే, ఆ నెయిల్ పాలిష్ ఏంటి? నేను లాస్ట్ టైం అడిగినప్పుడు కొనియలేదు కదా, అందుకని నేనే కొనుక్కున్నాను. చా, ఏది చూపించు. సారీ, నా రూమ్ లోపలికి యూర్ నాట్ అలౌడ్. నీ రూమ్ లోపలికి నన్ను రానియనప్పుడు నా రూమ్ లోపలికి నిన్నెందుకు రానియాలి? నాకెందుకో తేడా కొడుతుంది. కొంపదీసి నేను ఇంట్లో లేనని రూమ్కి వెళ్ళలేదన్నా. నీ రూమ్ లోపలికి నువ్వు ఉన్నప్పుడే రానిలేదు, ఇంకా లేనప్పుడు లాక్ చేసుకుని వెళ్తావు కదా. నా బాధ కూడా అదే. సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది రూమ్ లాక్ చేయడం మర్చిపోయానని. వాట్? అంటే నీ రూమ్ పొద్దున్నుంచి అన్లాక్డ్ ఉండిందా? ఛా, ఇది ముందు తెలిసినా బాగుండు, నీ రూమ్ రేట్ చేసేదాన్ని. షట్ అప్. నేను 12 నెలలు కష్టపడితే
12 లక్షలు సంపాదిస్తున్నా, అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.